హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. నేను ఆడెవడో స్టూపిడ్ ఫెల్లో చెప్తున్నాడు భవిష్యవాణి చెప్పను. ఆడెవడో నాతో ఎవడో కింద కామెంట్లోను ఆ పేరు ఎందుకు చెప్పను కానీ ఆయనలాగా ఈయన కూడా చెప్తున్నాడు. డోంట్ కంపేర్. నేను కావాలంటే సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడడం మానేయమంటే మానేస్తాను కానీ ఆడెవడో చెత్త నాకు అడగకుండా చెప్తాడు కదా జ్యోతిష్కో, ఆడితో పోల్చకండి. నేను భవిష్యవాణి కాదు, నాకు తెలిసిన అనాలిసిస్ చెప్తాను. బాగానే చెప్పాడు అనుకుంటే చాలు మీరు, అది జరిగిన తర్వాత. అంతేగాని భవిష్యవాణి చెప్పి అంత సీన్ నేను నాస్ట్రాడమస్ కాదు. కాకపోతే నాకేదో ఇంట్యూషన్ ఒకటి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఎవరన్నా అడిగితే వేరే ఛానల్లో నేను కళ్ళు మూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నవి, నేను చదువుకున్నవి, నాకు తెలిసింది కరెక్ట్గా చెప్తాను. నేను కరెక్ట్గా చెప్తాను అనుకుంటాను. అంతేగాని వాళ్ళని ఎవరన్నా డీమీన్ చేయడానికి కానీ, ఆ ప్రిజంప్షన్లో బ్యాడ్ రావాలని కానీ ప్రెడిక్ట్ చేయను. యాక్చువల్గా ఇలా జరగబోతుంది ఇలా అని చెప్పను నేను. ఇలా జరుగుతుంది, ఇలా జరిగింది, వాళ్ళు ఎలాగంటున్నారు, వాళ్ళు ఎలాగంటారు అంటే నాకు అనిపించింది ఏంటంటే మేబీ ఇలా జరగవచ్చు. అలాగా 90% జరిగినాయి కాబట్టి నాకు వ్యూయర్షిప్ లక్షల్లో ఉన్నాయి, చాలామంది చూస్తున్నారు. ఇంకా పెరగాలి, ధృవరాతేలాగా రావాలని నా ఉద్దేశం. నేను మాట్లాడిన ప్రతి మాట కూడా ఆ వీడియో వాళ్ళకి, ఆ ఛానల్ వాళ్ళకి లాభించాలి, వాళ్ళ యొక్క వ్యూయర్షిప్ పెరగాలి, వాళ్ళకి ఇన్కమ్ పెరగాలి అని చెప్పేసి మాట్లాడతాను. ధృవరాతి అనే అతనికి ఒక రోజు ఒక 10 గంటల లోపల 1,000,000 పీపుల్ చూసేస్తారు. అందులో సగమైనా కూడా జనాలు చూడగలిగితే, అంతవరకు ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగితే నథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ కానీ పోతే, బీఆర్ఎస్ కానీ వాళ్ళకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లైక్ కవిత లాంటి ప్రాబ్లమ్స్ అది ఒక లెవెల్కి అలా అలా అన్నాడంటే పోతాయి. ఎవరో కేసీఆర్ గారు వెరీ సీనియర్, వాళ్ళ పిల్లలే, పిల్లొచ్చి గుడ్డొచ్చి పిల్లలు ఎదిరించినట్టుగా టైపులో ఆ అమ్మాయి ఏదో అంటుంది వేరే పార్టీ గీరే పార్టీ, ఏమీ వర్కౌట్ అవ్వదు. ఆయన పిలిచారు, ఆ అమ్మ అంటే వదిలిపోద్ది. బికాజ్ హీ హెస్ గాట్ 2 కిడ్స్, ఒక సన్ కేటీఆర్, ఒక సన్ ఆమె, వాళ్ళిద్దరు సమానమే అతనికి. సో ఆ అమ్మాయి ఏదో ఒక నాయిస్ చేస్తుంది, వెనకాల ఏదో ఎవరెవరు చెప్తున్నారు కాబట్టి. అందులో జైల్లో ఉండి వచ్చిన ఉక్రోషం ఆ జైల్లో పెట్టడానికి కారణం ఎవరో బీజేపీ వాళ్ళు, ఆ లిక్కర్ కేసులో. అంచేత అటువంటి బీజేపీతో ఎలా కలుస్తామంటే ఆ అమ్మాయికి అనుభవం లేకుండా మాట్లాడుతుంది. అటువంటి పార్టీ కాదు, ఎవరి పార్టీ అయితే అక్కడ ఉన్నారో, ఎవరి వల్ల మీకు లబ్ధి జరిగింది, ఎవరి వల్ల నువ్వు మళ్ళీ బయటకు వచ్చావో, ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి తెలిసినట్టుగా, కేటీఆర్ తెలిసినట్టుగా తనకు తెలియకపోవచ్చు. కుర్రతనంగా మాట్లాడుతుంది తను యాక్చువల్గాను. అవి కుర్రతనం కాదు, నేను చాలా డేంజరస్, చాలా మంచిగా మాట్లాడుతానంటే బాగానే మాట్లాడద్దు కానీ కంపేర్ టు కేసీఆర్ దీస్ 2 పీపుల్ ఆర్ నథింగ్. ఎవరో కేటీఆర్ కానీ ఇది అందరికి జగమేరిన సత్యం ఇది. సో ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసి ఒక లైన్ క్లియర్ చేస్తే, బీజేపీ తోటి కోయిలేషన్ పెట్టుకుని కూటమి కింద పెట్టుకుంటే వస్తే ఎవరు సీఎం ఉంటారో నా ఉద్దేశ ప్రకారం కేటీఆరే ఉంటాడు. ఆయన ఒక పెద్దగా గాడ్ ఫాదర్ లాగా వెనకాల ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ కూటమి ఎవరున్నారు గాడ్ ఫాదర్ లాగా ఉన్న ఆయనే సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టి లోకేష్కి ఇచ్చినా ఒప్పుకోరు, జర్లో ఎవరు పవన్ కళ్యాణ్కి ఇచ్చినా ఒప్పుకునే ఉండేవారు కాదు. సో ఇక్కడేంటి కేసీఆర్ చేస్తే ఓకే, కేసీఆర్ ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ చేయని అనుకుంటే మటుకు కేటీఆర్ఏ సీఎం నెక్స్ట్. సో ఆమెకు కూడా మంచి పోస్ట్ అని చెప్తారు. నిజంగా అమ్మాయి చాలా చాలా ఎక్కువ బోధలైపోతున్నట్టుగా ఫీల్ అవుతుంది అనుకో, అతను కూడా ఆవిడ కూడా చెప్తాడు. ఎవరో ఆవిడ సెపరేట్ కాదు కదా, కేసీఆర్ లవ్స్ హర్ మోర్ దెన్ ఎనీబడి, అండ్ కేసీఆర్ ఆల్సో హ్యాజ్ అ రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ కేటీఆర్. నేను ఎందుకు చెప్తానంటే, మనం సెపరేట్గా మాట్లాడుకున్నప్పుడు సెపరేట్గా మాట్లాడుకుంటాం. మీరు అలాగే మాట్లాడతాం. ఆవిడ గొంతెత్తి మీరు అన్యాయం మాట్లాడుతున్నప్పుడు నవ్వొచ్చి మాట్లాడుతూ ఉంటాం. ఇలా ఎందుకు మాట్లాడేది, దీనికి గల కారణం ఏంటి, హరీష్ రావు స్టేజ్ ఏంటి, ఆ సంతోష్ అన్నవాడి స్టేజ్ ఏంటి, మనకు తెలిసినంత వరకు మాట్లాడతాం. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ తెలంగాణ, మేజర్ సిటీ, వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ సౌత్ ఏషియా ఆఫ్టర్ దుబాయ్. అంచేత హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, మెడ్రాస్ నుంచి వచ్చి, ఆంధ్రా నుంచి మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి వీ మస్ట్ ఫీల్ దిస్ ఇస్ అవర్ ప్లేస్. అంతేగాని ఇండిఫరెన్స్ ఉండకూడదు. తెలుగులోనే 2 ఇండిఫరెన్స్ ఎందుకు ఉంటాయి, ఉండకూడదు. అంచేది ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు రోమ్ వెళ్ళినప్పుడు రోమన్లాగా ఎలా ఉండాలో, తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ మనిషిలాగా మాట్లాడాలి. నేను తెలంగాణ మనిషి నాకు కలిగింది చెప్తున్నాను. మొన్న అన్నీ ఓడిపోయారు బీఆర్ఎస్. యాక్చువల్గా ఆయన పేరు మార్చడమే చాలా యాంటీ సెంటిమెంట్. అది బ్రహ్మాండమైన తెలంగాణ టీఆర్ఎస్ పెట్టి దాన్ని నేషనల్ లెవెల్లో దున్నేద్దామని చెప్పేసి, డబ్బులు ఉన్నాయి కదా అప్పటికప్పుడే రోజీగా మాట్లాడతారు. అప్పటికప్పుడే మీకు బ్రహ్మరథం పట్టి మాట్లాడే డబ్బాగాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ నమ్మేసి ఎవరో కేసీఆర్ గారు అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసినంత మొట్టమొదటికి మోసానికి వచ్చింది, బ్యాడ్ అయిపోయాడు. సో అది దురాస దుఃఖమునకు చేయట్లాగా అయిపోయింది యాక్చువల్గా. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మళ్ళా బీఆర్ఎస్ని
బీఆర్ఎస్కే ఉంచుతాడో మరి టీఆర్ఎస్ చేస్తారో రీజనల్ ఫీలింగ్ పోగొట్టేశాడు ఆయన బీఆర్ఎస్ పెట్టి. ప్రాంతీయ అభిమానం లేకుండా చేసాడు. నా ఉద్దేశం చొప్పది ఐ మైట్ నాట్ బి ఏ గ్రేటెస్ట్ పొలిటికల్ థింకర్ కానీ బట్ నాకు కలిగింది. నేను ఈ మధ్యన అప్పుడప్పుడు ఎందుకంటానంటే చాలామంది అసూయపడిపోతున్నారు నేను మాట్లాడిన మాటలు బట్టి. ఎలా చెప్పేస్తున్నాడు వీడు, ఒక రూమ్లో కూర్చుని మొత్తం అంతా ఎలా కనబడుతున్నాడు. ఒక రూమ్లో కూర్చుంటే ద హోల్ వరల్డ్ ఈజ్ దేర్ ఇన్ మై హ్యాండ్. అవి చూస్తాను. ముందుగా ఎవరైనా కూడా సినిమా డైరెక్టర్ అయినా ఎవరైనా కూడా నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకపోతే నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏంటి, దిస్ ఇస్ ద విండో ఆఫ్ ద వరల్డ్, ఏంటి నెట్. సో అక్కడ నేర్చుకోవాలి. మన ఊర్లో ఏం జరుగుతుంది, మన పక్క ఊర్లో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన పక్క రాష్ట్రంలో జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, పక్క దేశాల్లో ఏం జరుగుతుంది, ఇది నేర్చుకుంటే చాలు. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండడం అనేది నాకు అలవాటు అయిపోయింది. సో దాన్ని కూడా మనసులో పెట్టుకుని ఇక్కడ ఏమైనా ప్రాబ్లం చెప్తున్నప్పుడు నేను కంపారిటివ్ స్టడీగా మాట్లాడుతూ ఉంటాను అనమాట. అతను ఎవరో అన్నారనమాట, మీ ఎంత బాగా ఎలా వెళ్తున్నాయి, అంతమంది ఇలా చూస్తున్నారు, ఐ థింక్ యు ఆర్ నథింగ్ బట్ యు ఆర్ విజువలైజింగ్ అన్నాడు ఒక అతను. మంచి మంచి మ్యాగజైన్కి ఎడిటింగ్ అతను ఎడిటర్గా చేసిన ఒక వ్యక్తి, ఫ్రెండే. అంటే తనకి అలా కనిపించింది అనమాట. నేను చెప్పేది అంట ఎలా చెప్తున్నాను అనేది నాకే తెలియదు, తను చెప్తున్నాడు. యు ఆర్ విజువలైజింగ్ ఇట్ ద ఫ్యాక్ట్స్ అని. బికాజ్ ఐ మీన్ విజువల్ మీడియా ఫిల్మ్ మేకర్ కాబట్టి ఏమో మరి అది దాన్ని చూసి నేను ఒక విధంగా నవ్వుకుని నన్ను నేను తెలుసుకున్నాను యాక్చువల్గా. ఓహో ఇలా చెప్తున్నానా అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ద టైం కళ్ళే మూసుకుంటారా ఏంటి అని అడిగి ఒక ఆవిడ అడిగింది. నాకు సమ్ ఇంట్యూషన్ ఉందని చెప్పేసి అంతకుముందు ఎవరో స్వామీజీ చెప్పాడు. నేను తెలుసుకున్నా, నేను నేర్చుకున్న, అప్పుడు చదివిన కొన్ని ఫ్యాక్ట్స్ని క్రోడీకరిస్తూ ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా జాయింట్ చేసి చెప్తానండి. అంతేగాని ఎవరి మీద ద్వేషం కానీ, ఎవరి మీద బూతులు మాట్లాడాలి కానీ. నెహ్రూ గారిని ఎక్కడో నేను రా అన్నానట, బై మిస్టేక్ అన్నాను, ఓకే బై అపాలజీస్. కానీ ఎందుకన్నాను, ఈ రోజున పెహల్గామ్లో ప్రాబ్లం, కాశ్మీర్ ప్రాబ్లంలో ఒక లెవెల్కి పట్టు రాకుండా చేసింది నెహ్రూ గారని బీజేపీ వాళ్ళే ప్రాచుర్యంలోకి పట్టుకొచ్చారు. అదేవిధంగా గాంధీ గారు కాకపోడా, గాడ్సే గారు కాకపోడా అనే లెవెల్కి ఆలోచించి చేసినట్టుగా అప్పుడు జరిగినవన్నీ కూడా ఎక్కువ వెలికి తీసి చూపిస్తున్నారు. కాబట్టి ఐ మే సెడ్, అంతేగాని మహాత్మా గాంధీ మీద ఆయన మీద గౌరవం పోయిందని కాదు. నేను చదువుకున్నంత వరకు గౌరవం ఉంటుంది. కానీ నేను ఈ మధ్యన ఇవన్నీ చూస్తుంటే గౌరవించాలనిపించట్లేదు ఒక్కోసారి. ఏం చేస్తాం దానికి, ఏం చేయాలన్నాను. సో అలాగే ఎవడో తెలిసి తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటారు, తిట్టుకొని పర్లేదు. సోషల్ మీడియా అనేది పీపుల్ విల్ అప్రిషియేట్, క్రిటిసైజ్, ఇవన్నీ ఉంటుంది. మరి మనం చాలామంది గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన గురించి కూడా మాట్లాడతారు. సో ఒక్కొక్కటి ఇంటర్వ్యూకి నేను ఫ్రీగా ఇవ్వను, ఆడు కోకపోతే ఏదో పెడతారు తమ్మలేను, అయినా పర్లేదు. కానీ రియల్ ఫ్యాక్ట్స్ అనేది చాలామంది ఆలోచించి ఈ మధ్యన ఆడియన్స్, దట్ ఈస్ చూసేవాళ్ళు, వ్యూయర్స్, దే ఆర్ మోర్ రెస్పాన్సిబుల్. చాలా రెస్పాన్సిబుల్గా ఆలోచిస్తారు. అందులో సబ్స్టాండర్డ్గా ఉండే కొంతమంది వెధవలు ఉంటారు, వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఏం తెలియక వాళ్ళనే లూజర్స్ అంట అనమాట. నేర్చుకుని మీరు కూడా పైకి రావడానికి ఏదో విధంగా జీవితాన్ని ఊరికినే వదలకూడదని చెప్పే మనిషిని నేను యాక్చువల్గా. ఆమె ఫిల్మ్ మేకర్, ఆయన మంచి డైరెక్టర్, మరి ఆయన ఇలాగ ఎందుకు మాట్లాడుస్తాడు ఈ మధ్యన, ఈ మధ్య మ్యాటర్ ఎక్కిందని ఒకడు. ఎందుకు మాట్లాడతాను, నాలెడ్జ్ హ్యాస్ టు బి షేర్డ్. నీకు తెలిసింది నిజాన్ని చెప్పాలి, చెప్పకపోతే హౌ డు యూ చేంజ్ ద సొసైటీ. నేను ఒక్కడిని మార్చలేను, నేను చెప్పిన దాన్ని బట్టి ఆటం బాంబులకు అందరికీ అంది, వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి మార్చాలి. మంచి డైరెక్టర్ అయితే మంచి మాటలే చెప్పాలి. అంటే భగవద్గీత ఎవరో ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పను, అలా చెప్పలేను. నాకు ఆ టైపు మైథలాజికల్ నాలెడ్జ్ లేదు నాకు. గరికపాటిలా చెప్పినట్టుగాను భారతం, రామాయణం అన్నీ తెలిసి వాళ్ళ మీద చమత్కారంగా ఎక్కడైనా మాట్లాడాలంటే ఆయనకి తెలిసినంత నాకు లేదు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా అందులో దిట్ట, ఆ ఆధ్యాత్మిక చింతనలో అందులో బాగా దిట్ట. అదేవిధంగా సద్గురు ఒకసారి బాగా మాట్లాడతాడు, ఒకసారి బాగా మాట్లాడు. నేను ఇవన్నీ క్రోడీకరించి జనరల్గా మాట్లాడతాను. మంచి మాట్లాడతాను, చెడు వాళ్ళు ఒకవేళ చెడుగా ప్రవర్తించారు అనుకోండి, గరికపాటి ఎప్పుడన్నాను, అది కూడా మాట్లాడతాను. దట్ డజంట్ మీన్ ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. ఎక్కువ జోకులు ఎక్కడ ఉంటాయి, ఆయన దగ్గర నుంచి ఉంటాయి, వాట్సాప్లో వస్తాయి. ఐ స్టిల్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. అది ఎవరు డినై చేస్తారు, అదే ఇదే, దీనికి దానికి నేను కల్పను. దట్ ఈస్ హౌ ఐ టాక్ యాక్చువల్లీ జనరల్గా. సో ఇవన్నీ మీరు పక్కన పెడితే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది మనం తెలుసుకోవాలి. మన దగ్గర ఏం జరుగుతుంది, పక్కన ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్, లెర్నింగ్ నేర్చుకోవడం అనేది సూపర్ పవర్ అంటాను నేను 10 సార్లు ఎందుకు చెప్తానంటే ఇదేని నా రాబోయే ఇండియన్ ఫైర్ బ్రాండ్ ఓటీటీ గురించి ఎందుకు చెప్తానంటే దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు మీరు.
రకరకాల వాళ్ళు టాప్ యూట్యూబర్స్ మాట్లాడి ఉంటాయి అందులో. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఛానల్స్ ఉంటాయి అందులోను. ఓకే, దేనికి డబ్బులు ఖర్చు పెట్టగలదు. ఆ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఛానల్స్ అన్నీ కావాలనుకుంటే, దాన్ని మీ టీవీలో చూడాలనుకుంటే, ప్రపంచాన్ని అంతా కూడా చూడాలనుకుంటే అది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, రూల్ ఏమి లేదు. అదేవిధంగా మిగతా యాప్స్ ఉంటాయి, అవి కూడా మీకు 70-80 రూపాయలు కూడా ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఓటీటీ పెడదామని ట్రై చేస్తున్నాం యాక్చువల్గా. సో కూలంకుషంగా నేను ఏం చెప్పాలనుకున్నాను అనేది మీకు అర్థమై ఉంటుంది యాక్చువల్గాను. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ, అండర్స్టాండ్ అండ్ లెర్న్. నేర్చుకోండి, అందరూ నేర్చుకోవచ్చు. నాలెడ్జ్ నా ఒక్కడి సొత్తు కాదు, నేర్చుకోవడం అనేది నా ఒక్కడ ప్రవృత్తి కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్ టుడే. సో అటువంటిప్పుడు డోంట్ మిస్ ద ఛాన్స్. ఈ ఛాన్స్ మేము చదువుకునే రోజుల్లో లేదు. లైబ్రరీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హూ ఎవర్ ఈజ్ వాచింగ్ మై వీడియోస్ అండ్ బీ అలర్ట్ ఆల్వేస్. నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నన్ను తిట్టాలనుకుంటే తిట్టండి, బట్ స్టిల్ లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.